హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఈరోజు వీడియోలో నేను బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేది ఈజీగా నేర్పిస్తున్నా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం నేనైతే ఫస్ట్ ఆది బ్లౌజ్ తీసేసుకున్నాను. ఇందులోంచి లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. దానికోసం ఇటువైపు చంక దగ్గర నుంచి అటువైపు చంక వరకు కూడా కొలుచుకోవాలి. నాకైతే 20 వచ్చిందండి లూజ్తో కలిపి. సో నేను ఆ 20 అనేది పెట్టేసుకుంటున్నాను. ఇలా టేప్ని మిడిల్కి ఫోల్డ్ చేస్తే మనకి 20లో హాఫ్ అంటే 10 వస్తుంది. ఆ 10 అనేది నేను ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ మన వైపు వేసుకుని లైనింగ్ని ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ ఉండేలా పెట్టుకోవాలి. లూజ్ అనేది 10 పెట్టేసుకున్నానండి. నాకు బ్లౌజ్ యొక్క లూజ్ వచ్చేసి 14 ఇంచెస్ వచ్చింది. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ తీసుకొని 15 ఇంచెస్ పొడవు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను నెక్ అయితే కట్ చేస్తానండి. దానికోసం 5.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇందులో ఒక 2.5 ఇంచెస్ వచ్చేసి నెక్కి, అలానే రిమైనింగ్ 3 ఇంచెస్ కూడా షోల్డర్ అనేది ఉంటుంది. ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి 6 ఇంచెస్ అనేది నేను డౌన్ తీసుకున్నాను. డౌన్ తీసుకుంటే అది మనకి చంక భాగం అవుతుంది. ఇప్పుడు మన 10 ఉంది కదండి లూజు, 10 వరకు స్ట్రైట్ లైన్ గీసేసుకుని చంక లోత్ అయితే తీసుకోవాలి. 1 వచ్చింది కాబట్టి 1 మీటర్ లోత్ అనేది తీసేసుకున్నాను నేను. ఈ 1 ఇంచ్ అనేది లోత్ తీసేసుకున్నా. ఇప్పుడు షోల్డర్, ఈ 3 షోల్డర్ తీసుకున్నాం కదండి, ఆ 3 ఇంచెస్, అలానే 2.5 ఇంచెస్ వచ్చేసి నెక్ అయితే మనం తీసుకున్నాం. 1కి 2 సార్లు చెప్తున్నాను. మీరు కూడా అలానే చూస్తూ ఈ వీడియో ఫస్ట్ టైం బ్లౌజ్ కట్ చేస్తున్న వారైతే చూస్తూ చేయండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్ అయిపోయింది కదండి. అలానే ఇప్పుడు నడుం లూజ్ అనేది తీసుకుంటున్నాము. నడుం ఎంత లాంగ్ ఉన్నది అనేది మనం ఆది బ్లౌజ్ బట్టి డైరెక్ట్గా ఇలా తీసేసుకోవచ్చు, లేదు అంటే టేప్తో కొలుచుకునైనా తీసుకోవచ్చు. నేను డైరెక్ట్ పెట్టేసుకున్నాను. ఉన్నదానికన్నా ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి మనం 2.5 ఇంచెస్ అయితే నేను విడ్త్ తీసుకున్నాను. ఇక్కడ 2.5 ఇంచులు పైన నెక్ దగ్గర కూడా తీసుకున్నాం కదండి, అక్కడికి స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకుని మిడిల్లో రౌండ్ షేపే తీసుకుంటున్నాను నేను కాబట్టి రౌండ్ వచ్చేలా ఫ్రీ హ్యాండ్తో డ్రాయింగ్ అనేది చేసేస్తున్నాను. చూడండి, చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ కూడా స్టిచ్ చేశాక అలానే ఉంటుంది. ఇప్పుడు మార్క్ చేసిన భాగాన్ని మనం కత్తెరతోటి కట్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే నెక్ దగ్గరికి నేను తీసేసుకుంటున్నాను, రౌండ్ నెక్కే కాబట్టి. అలా చంక దగ్గర నెక్స్ట్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో మార్క్ చేసుకున్నాం కదండి, అదే విధంగా అయితే మనం తీసేసుకోవాలి. నెక్ దగ్గర కూడా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఈ రౌండ్ తిప్పేటప్పుడు ఆగుతూ తిప్పకూడదండి. ఒకసారి రౌండ్ షేప్లో తిప్పేస్తే మనకి కట్స్ లేకుండా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా మనం కుట్టేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఈ బ్యాక్ పార్ట్ని మన బ్లౌజ్ పీస్ మీద ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోవాలి. మనకి ఫ్రంట్కి బ్యాక్కి కూడా షోల్డరు చంక భాగం సేమ్ ఉంటుంది కాబట్టి అది అలానే ఉంచేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ అయితే నెక్ అనేది మార్క్ చేస్తున్నాను. నెక్ డౌన్ అనేది 6 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే మనకి విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు మనం తీసుకోవచ్చండి. ఇంకా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2.5, పావు తక్కువ 3 వరకు పెట్టుకోండి. బాగా చిన్న సైజు అయితే కనుక మీరు 2.5 ఇంచులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనం ఆది బ్లౌజ్ తీసుకుని ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఉంచుకొని, హుక్స్లు ఉన్నాయి చూడండి, ఇలా 4 హుక్స్లు ఉన్నాయి కదా, 4 హుక్స్ వరకు కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుని పెట్టుకోవాలి. 5వ హుక్స్ అనేది వదిలేసుకుని 4 హుక్స్ వరకు కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనకు చెక్ చేస్తే క్రాస్ బెల్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో కూడా మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మెయిన్ డాట్ కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. దానికోసం మనం ఆల్రెడీ బ్యాక్ సైడ్ పార్ట్ మనం 15 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, అందులో 2.5 ఇంచెస్ తగ్గించి ఇక్కడ 12.5 అయితే మనం తీసుకుంటున్నాము. మనం ఆది బ్లౌజ్ బట్టి తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది ఇలానే. అలానే ఇక్కడ చంక దగ్గర నుండి నడుం పొడవు కోసం మనం క్రాస్ బెల్ట్ వేస్తాం కదండి, ఆ లెంగ్త్ అయితే మనం మైనస్ చేసి
తగ్గించుకుని ఇక్కడ పెట్టేసుకోవాలి. అంటే 3 ఇంచెస్ వేస్తాం కదండి క్రాస్ బెల్ట్, ఆ 3 ఇంచెస్ అనేది ఇక్కడ తగ్గించుకోవాలి. నెక్స్ట్ అయితే ఉక్సులు పట్టి దగ్గర నుంచి కూడా మనం పెట్టుకున్న డాట్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. మిడిల్లో కూడా మనం పెట్టుకున్నాం కదండి, ఆ డాట్ కూడా జాయిన్ చేసేసుకోండి. ఫ్రీ హ్యాండ్తో నేను చూపిస్తున్న విధంగా చూస్తూ చేసేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా చంక లోత్ అనేది తీయాలండి. దానికోసం ఒక 1/2 ఇంచ్ మనకి ఇక్కడ ఎలా లోత్ తీయాలి అని అనుకుంటే కనుక మీరు పైన ఇక్కడ నేను ఫింగర్ పెట్టాను చూడండి, అక్కడి నుంచి మనకి టర్నింగ్ తిరుగుతుంది కదా, సో ఆ టర్నింగ్ దగ్గర అయితే ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా మనం కంపల్సరీ లోత్ అయితే తీసుకోవాలి. 1/2 ఇంచు 1/2 ఇంచే కదా అనుకోదండి, వాటిలోనే చాలా డిఫరెన్స్ వస్తుంది. చాలా ఫినిషింగ్ కూడా అందులోనే డిఫరెన్స్ తేడా అనేది మనకి తెలుస్తుంది. సో నెక్ వచ్చేసి రౌండ్ తీసుకుంటున్నాం కదండి, అలానే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నెక్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న పార్ట్ మార్క్ చేసుకున్నాం కదండి, మార్కింగ్ ఎలా ఉందో సేమ్ అలానే మనం కటింగ్ అయితే చేసేసుకుందాం. ఫ్రంట్ నెక్ దగ్గర ఇందాక చెప్పినట్టుగానే రౌండ్ తీసేటప్పుడు మనం కట్ లాగా తీస్తే మనకి అలానే వస్తుందండి. ఒకసారి రౌండ్గా తీసి స్టాప్ చేయకుండా చేస్తే ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నట్టు రౌండ్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ షోల్డర్ దగ్గర కూడా మనం వీటిలో ఓన్లీ లైనింగ్తోనే కుట్టేవి సపరేట్ ఉంటాయి, మనం ఇలా బ్లౌజ్ పీస్తో కుట్టేది సపరేట్గా ఉంటాయి. అవన్నీ కూడా మీరు నా ఛానల్ని ఫాలో అవుతే మీకు ఒక్కొక్కటిగా అన్నీ నేను పెడుతూ ఉంటానండి. ఫాలో చేస్తూ మీరు టైలరింగ్ రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు కూడా మీరు నేర్చేసుకోవచ్చు ఈజీగా. కొలతలు కూడా సేమ్ ఇది 34 సైజ్ కాబట్టి మీరు 34 సైజ్ అయితే ఆది బ్లౌజ్ కూడా లేకుండా సేమ్ ఇక్కడ నేను చూపిస్తున్న మెజర్మెంట్స్తోనే మీరైతే బ్లౌజ్ అనేది ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయితే అయిపోయింది కదండి. నెక్స్ట్ అయితే మనం ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలి అనేది నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ నేను ముందు వీడియోలో చూపించాను. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందామండి. దానికోసం రిమైనింగ్ పార్ట్ ఉంది కదా బ్లౌజ్ పీస్లో, అదైతే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 4 మడతలు అయితే వేసేసుకోండి. 4 మడతల కింద వేసుకోండి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఫోల్డింగ్ మీ సైడ్ వేశాను, కానీ ఫోల్డింగ్ మీ సైడ్ వేసుకోండి. అంటే కట్ చేసేటప్పుడు మీరు ఎటువైపు ఉంటున్నారో అటువైపు వేసుకోండి. నేను మళ్ళీ అది కూడా ఇప్పుడే చూపిస్తాను చూడండి. అయితే నాకు ఆది బ్లౌజ్ బట్టి నేను వేసుకున్నాను కదా పొడవు ఎంత ఉంది అనేది, నేను కొంచెం పొడవు పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి పొడవు చేతులు అయితే పెట్టుకుంటున్నాను. 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. హాఫ్ అయితే 7 ఇంచెస్ వరకు అయితే సరిపోతుంది. అంటే మోచేయి వరకు నేను లెంగ్త్ పెడుతున్నాను కాబట్టి 10 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాను. ఈ 10 ఇంచెస్ దగ్గర నుండి కూడా టేప్ పెట్టేసుకుని 3 ఇంచెస్ డౌన్కి అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇది ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా సేమేనండి. ఇప్పుడు స్కేల్ ఉంటే మీ దగ్గర స్కేల్ యూజ్ చేసి స్ట్రైట్ లైన్స్ అయితే గీసేసుకోండి. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సేమ్ ఇక్కడ ఇట్లా ఈ స్టార్టింగ్ దగ్గర ఒక 1 ఇంచ్ అనేది పెట్టేసుకుని అక్కడి నుంచి మనకి లూజ్ వరకు కూడా ఫ్రీ హ్యాండ్తో ఇక్కడ నేను చూపిస్తున్న షేప్లో అయితే కట్ చేసేసుకోండి. నాకైతే హ్యాండ్కి ఎటువంటి సైడ్న ఎక్స్ట్రా క్లాత్ అయితే పడదు. మీకు కావాలనుకుంటే మీ సైజ్ బట్టి ఎక్స్ట్రా క్లాత్ పడితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న పార్ట్ని అయితే కట్ చేసేసుకుందాము. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయి కదండి. మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా మనం లో అనేది తీసుకోవాలి. సేమ్ ఇందాట్లానే ఒక 1.5 ఇంచెస్ అనేది పైన ఉంచుకొని షోల్డర్ దగ్గర ఇక్కడ కింద మనం ఖర్చు వేస్తాం చూడండి, అక్కడ వరకు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక 3/4 ఇంచ్ అయితే పెట్టేసుకుని ఆ పార్ట్ అనేది కట్ చేసేసుకోండి. మీరు వీడియో చూస్తూ కట్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది, ఈజీగా అర్థమవుతుంది. ఇది మనకి లో తీసినట్టు మార్క్ చేసుకోండి, లో అని మార్క్ చేసుకోండి. ఈ మధ్యలో కూడా టక్ పెట్టేసుకోండి. మీరు బ్లౌజ్ పీస్కి అతుక్కునేటప్పుడు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, హెచ్చు తగ్గులు లేకుండా బాగుంటుంది మనకి. నెక్స్ట్ ఇంకా మనం క్రాస్ బెల్ట్లు అయితే తీసుకోవాలండి. దానికోసం రిమైనింగ్ క్లాత్ ఉంది కదండి, దాన్ని అయితే ఇలా 4 ఫోల్డింగ్ చేసుకుని ఆది బ్లౌజ్లోంచి మనం క్రాస్ బెల్ట్ ఎంత వేసామో అదైనా తీసుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా మనం 10 ఇంచెస్ అనేది లూజ్ తీసుకున్నాం కదండి, దానిలో ఒక 1 ఇంచ్ అనేది మనం తగ్గించి పొడవైతే తీసేసుకుంటున్నాము.
ఇక మనం ఇందాక నడుము దగ్గర 3 ఇంచెస్ తగ్గించాం కదండి, అదే 3 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడ మనం 2.5 ఇంచెస్ చివరన నడుము దగ్గర మిడిల్కి వచ్చేసరికి 3.25. అలానే స్టార్టింగ్ హుక్స్లు పట్టి తాడులు పట్టి వేస్తాం చూడండి, అక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా 3 ఇంచెస్ ఉండేలా ఈ పీస్ని అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. అంటే మనకి ఇక్కడ ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తే ఎలా వస్తుందంటే ఇలా ఈ షేప్ అనేది వస్తుంది. 4 లేయర్స్ కింద వేసుకుంటే మీకు 2 క్రాస్ బెల్ట్లు అనేవి ఒకేసారి వచ్చేస్తాయి. లేదు అంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 వైపులు వేసుకుని మనకి క్లాత్ అనేది తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2 ఒకసారి కట్ చేసుకుని ఇంకా రిమైనింగ్ పీస్లో ఎక్కడైతే మనకి సరిపోతుందో అక్కడ ఇంకొక 2 క్రాస్ బెల్ట్ అయితే 2 లేయర్లో అయితే వేస్తాము. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా 2 క్రాస్ బెల్ట్లు అయితే మనకి రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ అయితే మనం ఇంకా రిమైనింగ్ క్లాత్లోంచి మనమైతే హుక్స్ల పట్టీ కోసం, తాడుల పట్టీ కోసం, అలానే బ్యాక్ పట్టీ కోసం ఈ రిమైనింగ్ క్లాత్లోంచి స్ట్రైట్ పీస్లు అయితే తీసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి స్ట్రైట్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం ఈ పట్టీల కోసం అయితే ఒక 3 ఇంచెస్ వెడల్పు ఉండేలా తీసేసుకోవాలి. హుక్స్ల పట్టీ, తాడుల కోసం స్ట్రైట్ పీసే కొంచెం పెద్దది తీసుకుంటాం, హుక్స్ల పట్టీ కోసం కాస్త చిన్నది తీసుకుంటాము. ఇప్పుడు శారీలోంచి బ్లౌజ్ పీస్ అయితే సపరేట్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసినవి ఉన్నాయి కదండి మనకి లైనింగ్ క్లాత్ అనేది, ఆ పీసెస్ అన్నీ కూడా ఈ కట్ చేసిన బ్లౌజ్ పీస్ మీద వేసుకుని కట్ చేసేసుకుంటే మనకి లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నట్టు అయిపోతుంది. అది కూడా ఎలానో ఇక్కడ నేను చూపిస్తాను, చూసేయండి. లైనింగ్ ఎలా అయితే ఫోల్డ్ చేసామో సేమ్ అలానే ఇక్కడ బ్లౌజ్ పీస్ని కూడా ఫోల్డింగ్ మన వైపు ఉండి ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ ఉండేలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పార్ట్స్ అయితే ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఈ కట్ చేసుకున్న శారీ పీస్ మీద ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసేసుకుంటే మీకు హెచ్చు తగ్గులు లేకుండా బ్లౌజ్ పీస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. సో అన్నిటికీ మనకి ఎక్కువ తక్కువ లేకుండా అన్నీ సరిపోతుంది. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా మనకి మెయిన్ అన్ని పార్ట్స్ కూడా వేసేసుకుని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోవాలి. మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఎక్కడా ఖర్చులు లేకుండా ఎక్స్ట్రా పీసెస్ యాడ్ చేయక్కర్లేకుండా కూడా మనకి సరిపోతుంది. ఒకసారి అడ్జస్ట్ చేసేటప్పుడు సరిగ్గా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ పార్ట్స్ అన్నీ కూడా మనం కట్ చేసుకున్నవి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ చూడండి, నాకు హ్యాండ్కి మెయిన్ బ్లౌజు శారీ పీస్లోంచి సరిపోవట్లేదు. సో నేను అక్కడైతే కొంచెం పీస్ అనేది అతుక్కోవాల్సి వస్తుంది. అది నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. 2 స్ట్రైట్ పీసులు కట్ చేసేసుకొని డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటాను. ఓకేనా అండి, ఇలా క్రాస్ బెల్ట్లో అన్నీ అయితే తీసేసుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.